హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్గా మా ఊరు నుంచి పంచముఖి స్వామికి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో ప్రతి అమావాస్యకి మేము పంచముఖి స్వామి టెంపుల్కి వెళ్తాం. అలాగే మధ్యలో వెళ్తూ మా ఇంటి దేవుడు అయిన శ్రీ వీరభద్రేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాం. అక్కడ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పంచముఖి స్వామి టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. పంచముఖి స్వామి టెంపుల్కి రీచ్ అయిన తర్వాత దర్శనానికి వెళ్ళే దారిలో ఫస్ట్గా పుష్పక విమానం కనిపిస్తుంది. పుష్పక విమానం చూసిన తర్వాత కాస్త ముందుకు వెళ్తూ ఉంటే తలగడ దిండు కనిపిస్తుంది. తలగడ దిండు చూసిన తర్వాత కాస్త ఎరకలమ్మవ దర్శనానికి దారి కనిపిస్తుంది. ఫస్ట్గా ఎరకలమ్మవ దర్శనం చేసుకున్న తర్వాతే పంచముఖి స్వామి దర్శనం చేసుకుంటారు. మరి పంచముఖి స్వామి టెంపుల్ గురించిన స్టోరీ ఏంటో చూసేద్దామా? ఫస్ట్గా పంచముఖి స్వామి అండ్ ఎరకలమ్మవ వాళ్ళిద్దరూ మంత్రాలయంలో ఉన్న నది దగ్గర ఉంటారంట. అప్పుడు పంచముఖి స్వామి ఎరకలమ్మవకు నేను విశ్రాంతి తీసుకోవడానికి ఏదైనా మంచి ప్లేస్ ఉంటే చూడు అని చెప్తారంట. అప్పుడు ఎరకలమ్మవ పంచముఖి స్వామికి విశ్రాంతి తీసుకోవడానికి ఏదైనా మంచి ప్లేస్ ఉందా అని అక్కడి నుంచి బయలుదేరుతూ ఏదైనా ప్లేస్ ఉందా అని చూడడానికి వస్తారట. ఇప్పుడు ప్రస్తుతం ఎరకలమ్మవ ఉన్న టెంపుల్ కనిపిస్తుందంట. అక్కడ ప్లేస్ బాగుందా అని చూడడానికి వెళ్ళి ఎరకలమ్మవ నాకు ఈ ప్లేస్ అయితే బాగుంటుంది విశ్రాంతి తీసుకోవడానికి అని అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారంట. ఇంకా ఎంతసేపటికి రాకపోయేసరికి పంచముఖి స్వామి ఎరకలమ్మవని వెతుక్కుంటూ వచ్చారంట. అప్పుడు వస్తూ ఉంటే ఎరకలమ్మవ అక్కడ విశ్రాంతి తీసుకోవడం చూసారట. అప్పుడు పంచముఖి స్వామి నాకు విశ్రాంతి తీసుకోవడానికి ప్లేస్ చూసి రమ్మంటే నువ్వు ఇక్కడ వచ్చి విశ్రాంతి తీసుకుంటావా అని కోపమై ఎరకలమ్మవని తంతారంట. సో అప్పటి నుంచి ఎరకలమ్మవ టెంపుల్లో ఎరకలమ్మవ ఉన్న గుడిలో ఎరకలమ్మవ విగ్రహం తల నుంచి నడుం భాగం దాకా మాత్రమే ఉంటుంది. పంచముఖి వెళ్ళే దారిలో ఒక చెట్టు కింద నడుం నుంచి కాళ్ళ దాకా ఉన్న విగ్రహం ఉంటుంది. సో అదైన తర్వాత పంచముఖి స్వామికి కోపం చల్లారిన తర్వాత ఇప్పుడు పంచముఖి స్వామి ఉన్న గుడిలో విశ్రాంతి తీసుకుంటూ స్వయంగా ఉద్భవించారని అప్పటి నుంచి అక్కడ పూజలు స్టార్ట్ చేశారు. సో ఇదండి పంచముఖి టెంపుల్న ఫుల్ స్టోరీ. ఇప్పుడు పంచముఖి స్వామి టెంపుల్లో దర్శనం గురించి తెలుసుకుందాం. ఫస్ట్గా ఎరకలమ్మవ దర్శనం చేసుకున్న తర్వాత పంచముఖి స్వామి దర్శనానికి వస్తారు. పంచముఖి స్వామి దర్శనానికి ముందు స్వామి పాదాలు దర్శించుకుంటారు. పాదాలు దర్శించుకున్న తర్వాత పంచముఖి స్వామి దర్శనానికి వెళ్తారు. సో గుడిలో ఎలాంటి ఫొటోస్ అండ్ వీడియోస్ అలౌ చేయరు. మనం ఫోన్ తీసినా కూడా అక్కడ వీడియోస్ తీయకండి అని చెప్తారు. అక్కడ అలా చెప్పడానికి ఒక 5-6 మెంబర్స్ ఉంటారు. సో మీరు గుడి లోపలికి వెళ్ళినప్పుడు ఫొటోస్ అండ్ వీడియోస్ తీయకండి. తీస్తే వాళ్ళు నిజంగానే తిట్టేస్తారు. దర్శనమైన తర్వాత మనకు ఇంట్లో పెట్టుకోవడానికి పంచముఖి స్వామి ఫొటోస్ ఏమైనా కావాలి అంటే గుడి లోపల దర్శనం అయిన తర్వాత బయటికి వచ్చే దారిలోనే ఇస్తారు. సో మీ ఇంట్లోకి ఏమైనా ఫోటో కావాలి అనుకుంటే దర్శనం చేసుకొని వచ్చే దారిలోనే ఇస్తారు, తీసుకోండి. అండ్ కాస్త ముందుకు వస్తే అలాగే ప్రసాదం కూడా ఉంటుంది. సో మీకు ప్రసాదం కావాలంటే కాస్త స్టెప్స్ దిగి వస్తే ప్రసాదం అని అక్కడ రాసి ఉంటుంది. అక్కడ ప్రసాదం తీసుకొని వచ్చేయండి. ప్రసాదం తీసుకున్న తర్వాత మళ్ళీ కాస్త స్టెప్స్ రివర్స్గా వెళ్ళి అంటే టెంపుల్లోనే స్టెప్స్ రివర్స్లో వెళ్ళి అక్కడ మళ్ళీ పాదాలు ఉంటాయి. స్వామివారి పాదాలు దర్శనం చేసుకొని రావచ్చు. కింద పాదాలు ఉంటాయి కానీ అక్కడ లోపలికి వెళ్ళడానికి ఉండదు. కానీ ఇక్కడ మనం దారిలోనే ఉంటుంది. సో మనం పాదాలు తాకొచ్చు. అండ్ దాని తర్వాత కిందికి వెళ్తే స్వామివారి పాదాలు దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే స్టెప్స్ పైన ఒక 5 minutes అలా కూర్చొని ప్రశాంతంగా తర్వాత బయటికి వెళ్తారు. సో మేము అక్కడి నుంచి కిందికి వెళ్ళి అక్కడ జ్యువెలరీస్ అంటే మనకు ఏవైనా కావాలి అంటే తీసుకోవచ్చు అనమాట.
సో అక్కడ కొన్ని షాప్స్ ఉంటాయి. అక్కడ జ్యువెలరీస్ కానీ, కీ చైన్స్ కానీ, స్వామివారి ఫొటోస్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. సో మీరేమైనా ఈసారి పంచముఖి స్వామి టెంపుల్కి వెళ్తే ఫస్ట్గా చూడాల్సింది పుష్పక విమానం, దాని తర్వాత తలగడ దిండు, అదైన తర్వాత ఎరకలమ్మవ్వని దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి పాదాల దగ్గర కాయిన్స్ అతికించడం మాత్రం అస్సలు మర్చిపోకండి, చాలా బాగుంటుంది. అదైన తర్వాత దర్శనం చేసుకొని మళ్ళీ స్వామివారి పాదాలు దర్శనం చేసుకొని అక్కడ కిందికి వెళ్తూ ఉంటే మళ్ళీ స్వామివారి విగ్రహం ఉంటుంది, అంటే కూర్చొని చాలా పెద్దగా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి చూసేసి వచ్చేయండి. ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మేము ఇంటికి వచ్చేసాం. సో మీరేమైనా పంచముఖి టెంపుల్కి వెళ్ళాలనుకుంటే బెస్ట్ టైమింగ్ 9:30 or 10:30 లోపే వచ్చేయండి. See you in the next video. Bye bye.